గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనం ఈరోజు టాపిక్ ఎస్ఏపిలో జిఎల్ క్రియేషన్ అనే దాని గురించి మనం టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం మొత్తం టోటల్ ఇప్పటికి 9 వీడియోస్ అప్లోడ్ చేసామండి ఈ యూట్యూబ్ ఛానల్లో. ఈ 9 వీడియోస్లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించి ఒక 3 వీడియోస్, 5 వీడియోస్ వచ్చి గ్లోబల్ కాన్ఫిగరేషన్ సంబంధించి చేస్తున్నాను. 9 వీడియోస్ వచ్చి గ్లోబల్ కాన్ఫిగరేషన్, గ్లోబల్ పారామీటర్స్ సంబంధించి అప్లోడ్ చేసినామండి. సో ఈ రోజు మన వీడియోలో ఏం చెప్తున్నాం అంటే జిఎల్ కాన్ఫిగరేషన్ అనే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో జిఎల్ కాన్ఫిగరేషన్ మనకి ఏమేమి ఉంటాయండి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని ఉంటుంది. దీన్ని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో అని కూడా అంటారండి. దీని గురించి ఏందనేది మీకు తర్వాత చెప్తాను. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని ఉంటాయి. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో 3 ఉంటాయండి: ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయండి. సో మీకు ఈ 1 by 1 దీని గురించి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ అయితే వాట్ ఎవర్ ఏదైనా వర్క్ ప్లేస్ లో డే టు డే జరిగే ట్రాన్సాక్షన్స్, డే టు డే ఆర్ మంత్లీ ఆర్ ఇయర్లీ రెగ్యులర్ గా జరిగే ట్రాన్సాక్షన్స్ మనం యూజ్ చేసేదానికి ఈ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనే దాన్ని క్రియేట్ చేయాలండి ఖచ్చితంగా. ఇది మనం క్రియేట్ చేస్తుంటే మాత్రమే మనం ఆ డే టు డే ట్రాన్సాక్షన్ ని క్రియేట్ చేయగలుగుతాం. బేస్డ్ ఆన్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ బేస్ చేసుకుని మనం జిఎల్ గ్రూప్ ని క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్ ని క్రియేట్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ జిఎల్ గ్రూప్ ని బేస్ చేసుకుని మనం క్రియేట్ చేస్తాం. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో అనేది మీకు చెప్తానండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎందుకు క్రియేట్ చేయాలని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ మనదే తీసుకోండి, సూర్య గ్రూప్ ఆఫ్ కంపెనీలో మనము సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ అనే ఒక కంపెనీ కోడ్ ని క్రియేట్ చేసినాం. సో సేమ్ ఇదే సూర్య గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఇంకొక కంపెనీ కోడ్ ని ఇంకొక బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ అనేది ఒక బిజినెస్, సూర్య ఫుడ్ బిజినెస్, సూర్య ట్రావెల్స్ బిజినెస్, సూర్య సాఫ్ట్వేర్ బిజినెస్, అట్లా రకరకాల బిజినెస్లు అనుకోండి. సో సూర్య ఫుడ్ బిజినెస్ SSFB, సూర్య ఫుడ్ బిజినెస్ అనేది ఒక కంపెనీ కోడ్ అనుకోండి. సో దీనికి సంబంధించి అలా మనం ట్రాన్సాక్షన్ చేసేదానికైతే రిపోర్ట్స్ రన్ చేసి వ్యూ చేసుకునేదానికి కానీ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉండే డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్లు డిఫరెంట్ కంపెనీ కోడ్లకి డిఫరెంట్ కంపెనీ కోడ్లకి రిలేటివ్ గా మనం కూడా ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలన్నా, రిపోర్ట్స్ వ్యూ చూడాలన్నా కానీ మనకి ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఖచ్చితంగా మనం క్రియేట్ చేయాలండి. సో అండ్ అనదర్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఈ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క కంట్రీకి వాళ్ళ బేస్డ్ ఆన్ గవర్నమెంట్ బేస్ చేసుకుని ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీకి జిఎస్టి లేటెస్ట్ అప్డేషన్స్ అండ్ టీడీఎస్లు అండ్ అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేటెస్ట్ అప్డేషన్స్ ఉంటాయి కదా. వీటన్నిటిని కూడా మనం కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేసి బేస్డ్ ఆన్ కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ద్వారా మనము వీటిని ఫాలో అవ్వాలి. సో దాని పర్పస్ కోసం కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని మనం క్రియేట్ చేయాలి. సో ఈ మూడింటిని క్రియేట్ చేసిన తర్వాత సేమ్ ఈ అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఈ కంపెనీ కోడ్ కి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. ఏది? ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని దాని గురించి తర్వాత అది ఎందుకు క్రియేట్ చేయాలనేది దాన్ని ప్రజెంట్ క్రియేట్ చేయట్లేదు. దాన్ని ఫర్దర్ గా మనకి ఎర్రర్ ఫామ్ అయినప్పుడు అప్పుడు క్రియేట్ చేస్తాను. ఎందువల్ల గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని మనం క్రియేట్ చేయలేదు, దాన్ని క్రియేట్ చేయడం ఎటువంటి ఎర్రర్ వచ్చింది అనేది మీకు తర్వాత చెప్తాను. ఇది కంపెనీ అసైన్ చేసిన తర్వాత డిఫైన్ జిఎల్ అకౌంట్స్ గ్రూప్ మీకు చెప్పాను. బేస్డ్ ఆన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ బేస్ చేసుకొని మన బేస్డ్ ఆన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేసుకొని మనం జిఎల్ అకౌంట్స్ ని జిఎల్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. సో మీకు దాని గురించి చెప్తాను చూడండి. ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో అంటారండి దీన్ని. కంపెనీ కోడ్ ని మనం ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి క్రియేట్ చేయాలి. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి కంపెనీ కోడ్ ని అసైన్ చేయాలి. అగైన్ బేస్డ్ ఆన్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్ ని క్రియేట్ చేయాలి. బేస్డ్ ఆన్ అకౌంట్ గ్రూప్స్ ని బేస్ చేసుకొని జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. బేస్డ్ ఆన్ జిఎల్ అకౌంట్స్ బేస్ చేసుకొని అకౌంట్ ఎంట్రీస్ ని పాస్ చేయాలి. బేస్డ్ ఆన్ అకౌంట్ ఎంట్రీస్ ని బేస్ చేసుకొని విల్ జనరేట్ అకౌంటింగ్ రిపోర్ట్స్. ఓకే, సో ఇది ఎలా అనేది మీకు 1 by 1 స్టెప్ బై చెప్తానండి. సో మనకి ఇప్పుడు ఆపరేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను ఇంతకు ముందు వీడియోలో. జస్ట్ ఒక 20 minutes అట్లా చేస్తున్నప్పుడు నెట్వర్క్ ఇష్యూ వల్ల స్ట్రక్ అయింది. దట్టు కూడా వాయిస్ మ్యూట్ అయిపోయింది. సో దానికోసం ఫస్ట్ నుంచి మళ్ళీ చేసి చూపిస్తాను. సో ఎస్ఐపిలోకి వెళ్ళాము, ఎన్ని లాగౌట్ చేద్దాం, టైం అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా లాగౌట్ అయి ఉంటుంది.
మీకు 1 by 1 ఈ యొక్క దీని గురించి చెప్తానండి ఈరోజు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, జిఎల్ గ్రూప్స్, జిఎల్ అకౌంట్స్, అకౌంటింగ్ ఎంట్రీస్, వీటి గురించి మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అగైన్ ఎస్ఏపిలోకి వెళ్ళాము, లాగిన్ అయ్యాము, యూజర్ ఐడి, పాస్వర్డ్. సో మీకు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు 1 by 1 స్టెప్ బై స్టెప్ వద్దామండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేయడానికి OB13 మీకు ఇక్కడ క్రియేట్ చేశాను. OB13 ఆల్రెడీ ఇందాక చేశాను. నెట్వర్క్ ఇష్యూ వల్ల అది స్ట్రక్ అయింది. అగైన్ వాయిస్ కూడా కొంచెం మ్యూట్ అయిపోయింది. సో దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను. మనం ఇది ఇలా క్రియేట్ చేసుకొని దీనికి సంబంధించి ముందుగా మనం షార్ట్ వర్డ్స్ మెన్షన్ చేస్తున్నానండి ఇక్కడ. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో దీనికి సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనే దానికి SSOC. ఓసి మీన్స్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అలా క్రియేట్ చేశాను. అగైన్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ SSCG, SSGC. అగైన్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ SSCC. మీకు ఈ మూడింటి గురించి నేను ఇక్కడ వీడియోలో చెప్పాను కదండి, ఎందుకు క్రియేట్ చేయాలి, దేనికి ఉపయోగపడుతుంది. సో ఆ బేసిస్ తో దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ OB13. సో టీ కోడ్లోకి వెళ్ళాము, OB13. సో చూడండి, లిస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నట్టు మనం చెక్ చేయాలంటే పొజిషన్ లోకి, క్రియేట్ చేయాలంటే న్యూలోకి వెళ్తాం. సో న్యూలోకి వెళ్ళి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో SSOC మనం అది క్రియేట్ చేసేసాం కాబట్టి మనకి ఆటోమేటిక్ గా దీన్ని క్లిక్ చేయగానే రెడ్ కలర్ చూపిస్తుంది. నో డేటా అని వస్తే మాత్రమే మనం క్రియేట్ చేయాలి. సో ఈ విధంగా SSOC చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం, లాంగ్వేజ్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనకి జిఎల్ లెంత్ నెంబర్ అనేది మీకు ఎందుకు ఇది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, ఎందుకంటే జిఎల్ లెంత్ అనేది మన 10 నెంబర్స్ వరకు కూడా ఉంటుంది. ఇక్కడ మనం ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే జిఎల్ నెంబర్ లెంత్ ని ఇవ్వాలి. ఎప్పుడైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ 1 digit, 2 digit, 5 digit, 10 digit మనం ఇచ్చే నెంబర్ లెంత్ ని బేస్ చేసుకొని మాత్రమే మనము ఇక్కడ నెంబర్ బేస్ చేసుకొని మాత్రమే మనము ఈ జిఎల్ అకౌంట్స్ కి నెంబర్స్ ని క్రియేట్ చేయగలుగుతాం. ఈ నెంబర్స్ ని, ఈ జిఎల్ అకౌంట్స్ ఈ నెంబర్స్ మనం క్రియేట్ చేయగలుగుతాం. సో మనం ఇక్కడ 6 నెంబర్ అని ఇస్తాం. 6 or 10 మన ఇష్టం. మనం కాకపోతే నేను అక్కడ నెంబర్ రేంజ్ ముందుగా ఫ్రీ డిఫైన్ చేసుకున్నాను కాబట్టి 6 నెంబర్స్ కాబట్టి 6 అని ఇచ్చాను. సో ఆ విధంగా 6 ఇచ్చి మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీషు. సో ఇంకేం అవసరం లేదు. అదే నెక్స్ట్ ఫార్వర్డ్ ఎందుకు అంటే ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఆ విధంగా మనం 3 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని ఇవ్వాలండి. ఆ 3 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని ఇచ్చి ఇట్లా నెక్స్ట్ కొట్టుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దీన్ని నేను క్రియేట్ చేసేసాను కాబట్టి మనకి రావట్లేదు. SSOC చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఆపరేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అగైన్ SSCG. సో ఇక్కడే మనం SSGC ఇచ్చిన తర్వాత అగైన్ నెక్స్ట్ కొట్టాలి. సో అగైన్ SSCC ఆపరేషన్ చార్ట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఈ మూడింటిని ఇచ్చిన తర్వాత సేవ్ కొడితే మనకి సేవ్ అయిపోతుంది. సో ఈ మూడింటిని మనం క్రియేట్ చేయాలి. ఆల్రెడీ మనం చేసాము. ప్యాడ్ ద్వారా కూడా ఎలా అనేది మీకు చెప్తాను, స్క్రీన్ లోకి వెళ్ళాలనేది. సో ప్యాడ్ ద్వారా ఎలా వెళ్ళాలనే దాని గురించి కూడా చెప్తాను. సేమ్ OB13 అనే స్క్రీన్ మనకి ప్యాడ్ ద్వారా ఎలా వస్తుంది అనే దాని గురించి చెప్తానండి. /SPRO SAP రిఫరెన్స్ IMG స్క్రీన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ న్యూ, మాస్టర్ డేటా, GL అకౌంట్స్, ప్రిపరేషన్స్, ఎడిట్ చార్టర్. సో ఎడిట్ ఇందాక వచ్చింది కదండి ఈ స్క్రీన్, లిస్ట్ ఆఫ్ GL అకౌంట్. దీంట్లో న్యూకి వెళ్ళిన తర్వాత మనము మూడింటిని క్రియేట్ చేయాలి. ఆపరేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మనం ఇవన్నీ క్రియేట్ చేసాం కాబట్టి అగైన్ నో నీడ్ టు క్రియేట్ 1 more time. ఇక్కడ మనం మెయింటైన్ లాంగ్వేజ్ క్రియేట్ చేయాలి. GL లెంత్ మనం చెప్పాం కండి, GL లెంత్ ఖచ్చితంగా మనం ఇవ్వాలి. అది 1 or 2 అయినా 6 అయినా మనము GL లెంత్ మనం ఎందుకు ఇవ్వాలి అని అంటే మీకు బ్రీఫ్ గా చెప్తాను చూడండి. చూడండి ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో ఉంటుంది. దీనిలో కంపెనీ కోడ్ కి ఆపరేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని అసైన్ చేయాలి. ఏదైతే మనం ఇప్పుడు చేసాం కదా 3 చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఆపరేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. దాంట్లో ఆపరేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో అంటారు, ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో అంటారు. దాంట్లో ఇది ఆపరేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఆపరేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే డే టు డే రెగ్యులర్ గా మనం చేసే ట్రాన్సాక్షన్ సంబంధించి యూజ్ చేసేదాన్ని ఆపరేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. సో బేస్డ్ ఆన్ ఆపరేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ విల్ క్రియేట్ అకౌంటింగ్ గ్రూప్స్.
So based on accounting groups, we will create GL accounts. Based on accounting groups, we will create accounting entries. Based on accounting entries, we will report the accounting reports. సో మనం ఇప్పుడు అకౌంటింగ్ గ్రూప్స్ క్రియేట్ చేసేటప్పుడు మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎందుకని మనం నెంబర్ లెంత్ ఇస్తున్నాము అని అంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అండి. నేను జిఎల్ గ్రూప్స్ నెంబర్ రేంజ్ క్రియేషన్ అండి, ఇది నేను ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేశానండి. ఇవన్నీ కూడా అండర్ ద గ్రూప్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ గ్రూప్ అని అన్నారు. ఈ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏదైనా ఆర్గనైజేషన్ రెగ్యులర్ గా రన్ చేసేటప్పుడు మనం ఉపయోగించే రెగ్యులర్ ఎక్స్పెండిచర్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కి సంబంధించిన అన్ని ఎక్స్పెండిచర్ లైక్ కరెంట్ బిల్, వాటర్ బిల్, వేజెస్, సాలరీస్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, పిఎల్ బిల్స్, వెహికల్స్ బ్రేక్ డౌన్స్, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద వస్తాయి. సో ఈ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కి సంబంధించి ఈ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ లెడ్జర్స్ మనం క్రియేట్ చేయాలి అని అంటే ఒక్కొక్క లెడ్జర్ కి ఒక్కొక్క నెంబర్ రేంజ్ అనేది ఇవ్వాలి. సో ఈ నెంబర్ రేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో ఒక 100 లెడ్జర్స్ ఉంటాయి. మన డే టు డే వాడే ఎక్స్పెండిచర్ లో 100 లెడ్జర్స్ మీరు చెప్పాను కదా, వాటర్ బిల్లు, టీ బిల్లు, ఫ్యూయల్ ఎక్స్పెండిచర్, ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి అవన్నీ ఆటోమేటిక్ గా రెగ్యులర్ ఎక్స్పెండిచర్స్ అన్ని కూడా మన అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద పెట్టవచ్చు. వీటికి సంబంధించి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 జిఎల్స్ క్రియేట్ చేయాలి అని అనుకో. సో మనము 1,00,000, 101 to 1,00,200 అనే నెంబర్ రేంజ్ ఇచ్చాం. సో మనం ఏ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేయాలని కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రెంట్ అకౌంట్ అనే జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సో ఆ రెంట్ కి 1,01,101 అనే జిఎల్ నెంబర్ ని మెన్షన్ చేసుకొని మనం రెంట్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సో అదేవిధంగా ఇంకొకటి ఎలక్ట్రిసిటీ బిల్లు 1,01,102 అనే ఇంకొక నెంబర్ అసైన్మెంట్ చేసుకొని మనము జిఎల్ అకౌంట్ ఎలక్ట్రిసిటీ బిల్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. సో బేస్డ్ ఆన్ జిఎల్ గ్రూప్స్ లో మనం మెన్షన్ చేసే నెంబర్ రేంజ్ ని బేస్ చేసుకొని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాము. సో ఈ జిఎల్ గ్రూప్ కి మనం ఒక నెంబర్ ని మెన్షన్ చేస్తాం కదా, ఈ నెంబర్ యొక్క డిజిట్స్ ఇప్పుడు 1,00,000 తో స్టార్ట్ చేసాం. 1,00,000 to 1,00,100. ఇక్కడ 1,00,000 కి ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 1 2 3 4 5 6. సో ఈ 6 డిజిట్స్, వీటిని 6 డిజిట్స్ అంటారు. ఈ 6 డిజిట్స్ ని ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం క్రియేట్ చేసేటప్పుడు లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నెంబర్ అనే ఇక్కడ మనం 6 డిజిట్స్ నెంబర్ ని మనం మెన్షన్ చేయాలి. ఎప్పుడైతే మనం మెన్షన్ చేస్తామో అప్పుడు మాత్రమే అవి ఎంట్రీ పాసింగ్ కి ఆప్షన్ ఉంటుంది, అదర్వైజ్ మనం ఎంట్రీ చేయలేం. సో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం, దీన్ని అసైన్మెంట్ చేయాలి. వీటి వరకు నేను ఇంతకుముందు వీడియోలో చేసేసానండి. సో చేశాను కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ సేమ్ అదే టీ కోడ్స్ తో అదే నెంబర్స్ తో చేయాలంటే మనకి డబ్బులే వస్తుంది, ఓవర్లాప్ అవుతుంది. కాబట్టి మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా చేయాలనేది. సో అసైన్ కంపెనీ కోడ్ టు ఈ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం క్రియేట్ చేసిన ఈ 3 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని, కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని ఈ కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. దీనికి టీ కోడ్ OB62 /N OB62 /N OB62. మళ్ళీ నెట్వర్క్ ఈ సర్వర్ ట్రయల్ వర్షన్ సర్వర్లు అంటే ఎప్పుడు ఇంతేనండి. మినిమం ఒక 10 minutes మనం స్క్రీన్ మీద రొటేషన్ చేయకుండా కానీ కర్సర్ మూవ్ చేయకుండా ఉన్నా కానీ ఆటోమేటిక్ గా లాక్అవుట్ అయిపోతుంది. సారీ యూజర్ ఐడి 1 2 3 4. సో మనం ప్రాపర్ గా లాగౌట్ చేయలేదు కాబట్టి అగైన్ ఇట్లా వస్తుంది. టెర్మినేట్ దిస్ లాగిన్ అంటే ఓకే కొట్టామంటే మనం ఇది మళ్ళీ క్యాన్సిల్ అయిపోద్ది. కంటిన్యూ విత్ దిస్ లాగిన్ అండ్ ఎండ్ ఎనీ అదర్ లాగిన్స్ ఇన్ సిస్టమ్. మనం ఇలా సిస్టమ్ ఏదైనా లాగిన్స్ ఓపెన్ అయి ఉన్నా కానీ యూజర్ ఐడితో వీటన్నిటిని ఎండ్ చేసుకొని ఈ లాగిన్ ఒకటే ఓపెన్ అవ్వాలని అర్థం. సో దీన్ని క్లిక్ చేసాము, కంటిన్యూ కొట్టాము. సో నెక్స్ట్ మనం ఇప్పుడు అసైన్ చేస్తున్నాం కంపెనీ కోడ్ కి ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని మనం ఈ కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాము. దీని టీ కోడ్ OB62. సో SAP లోకి వెళ్ళాము, OB62. సో చూడండి అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాము, అసైన్ చేసేసాము. బట్ అసైన్ చేసిన దాన్ని చెక్ చేసుకోవాలన్నా, అసైన్ చేయాలన్నా కానీ మనం సేమ్ పొజిషన్ లోకి వెళ్తాము. మన కంపెనీ కోడ్ ఇది SSMB, సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ క్లిక్ చేసాం. చూడండి
ఎస్ఎస్ఎంబి అనే సూపర్ మార్కెట్ కి సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ కి సంబంధించి మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని మనకి ఇక్కడ మెన్షన్ చేసి అసైన్ చేసేసాం ఆల్రెడీ. ఎస్ఎస్ఓసి సూర్య సూపర్ మార్కెట్ ఆపరేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, చార్ట్ బార్ అకౌంట్స్ అంటే ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని. సిటివై చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో ఈ రెండింటిని మెన్షన్ చేసాం. క్లిక్ చేసి చేసాం, సేవ్ కొట్టాం. అసైన్మెంట్, సేవ్ మీన్స్ అసైన్మెంట్. సో ఇక్కడ ఏం చూపిస్తుంది, డేటా ఆల్రెడీ సేవ్డ్. మనం ఇందాక చేసాం కాబట్టి డేటా ఆల్రెడీ సేవ్డ్ అనిపిస్తుంది. సో ఇప్పుడు మనము ఈ 3 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసి దాన్ని కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. ఓకేనండి. నెక్స్ట్ స్టెప్ రీటైన్ ఎర్నింగ్స్. అసలు రీటైన్ ఎర్నింగ్స్ అంటే ఏంటంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిన డేటా మొత్తాన్ని మనం ఆ బ్యాలెన్సెస్ అన్ని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే మనం ఈ రీటైన్ ఎర్నింగ్స్ అనే దాన్ని క్రియేట్ చేయాలి. సో దానికోసము దీన్ని ఉంటుంది. దీన్ని ఫర్దర్ గా మీకు చెప్తానండి. ఇప్పుడు మనం ఈ రీటైన్ ఎర్నింగ్స్ ఇప్పుడు ఈ రీటైన్ ఎర్నింగ్స్ అనేదాన్ని ఇప్పుడు నేను చేయను. ఫర్దర్ గా మీకు డేటా ఎంట్రీ కొట్టేటప్పుడు ఎర్రర్ చూపిస్తుంది. అప్పుడు బేస్డ్ ఆన్ ఆ ఎర్రర్ బేసిస్ మీకు చెప్తాను మనం రీటైన్ ఎర్నింగ్స్ చేయలేదు, సో అందువల్ల మనకి ఇప్పుడు ఎంట్రీ పాస్ కావట్లేదు అప్పుడు చెప్పి ఆ సిచ్యువేషన్ లో మీకు రిటైన్ ఎర్నింగ్స్ అనే దాని గురించి చెప్తానండి. సో నెక్స్ట్ జిఎల్ కాన్ఫిగరేషన్ లో మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కంప్లీట్ అయిపోయింది, దాని అసైన్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చి జిఎల్ గ్రూప్ క్రియేషన్. సో చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. మనం ఎస్ఐపిలో ఎఫ్ఐసిఓలో కన్సల్టెంట్ గా కానీ ఎండ్ యూజర్ గా వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్ కన్సల్టెంట్ గా వెళ్ళే వాళ్ళకి ఈ కాన్ఫిగరేషన్స్ మొత్తం చేయాలి. ఎందుకంటే ఒక కంపెనీలో వర్క్ చేసుకుంటున్నప్పుడు సడన్ గా వాళ్ళు మళ్ళీ అగైన్ ఒక మిమ్మల్ని తీసుకెళ్ళి ఇంకొక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేశారనుకోండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు మీకు ఈ కాన్ఫిగరేషన్స్ మొత్తం అన్ని ఐడియా ఉండాలి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఉండే మొత్తం కాన్ఫిగరేషన్స్ ఐడియా ఉండాలి. గ్లోబల్ సెట్టింగ్స్, గ్లోబల్ పారామీటర్స్ సంబంధించిన సెట్టింగ్స్ అన్ని దాంట్లో ఉండే 13 కాన్ఫిగరేషన్స్ అన్నిటికీ ఐడియా ఉండాలి. యాజ్ వెల్ యాజ్ మనకి జిఎల్ గ్రూప్స్, ఆపరేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, జిఎల్ గ్రూప్స్ క్రియేషన్, బేస్డ్ ఆన్ జిఎల్ గ్రూప్స్, జిఎల్ అకౌంట్స్, జిఎల్ లెడ్జర్స్ క్రియేషన్, ఇవన్నిటి మీద మీకు ఒక ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ కమాండ్ ఉంటే మాత్రమే మీరు వర్క్ చేయగలుగుతారు. సో దాని గురించి మీకు ఈ వీడియోస్ అన్నిటిని 1 by 1 చాలా క్లారిటీగా చెప్తున్నానండి. సో మనం ఇప్పుడు ఆపరేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసేసాము. దాని తర్వాత జిఎల్ గ్రూప్ క్రియేషన్స్ మనం ఆల్రెడీ ఇందాక చార్ట్ ఆఫ్ ఫ్లో లో చెప్పాం కదండి. బేస్డ్ ఆన్ ఆపరేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ జిఎల్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తే మాత్రమే బేస్డ్ ఆన్ జిఎల్ గ్రూప్స్ ని క్రియేట్ చేసి దాంట్లో మనం నెంబర్ రేంజ్ ని ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జిఎల్ గ్రూప్ లో చాలా గ్రూప్స్ ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అంటూ, సాలరీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిఎల్ గ్రూప్స్ ఉంటాయి మనకి. ఇవి చెప్పాను. అదర్ ఇన్కమ్స్ గ్రూప్, ఇంట్రెస్ట్ గ్రూప్, ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ గ్రూప్, అక్యుములేటెడ్ గ్రూప్స్, ఇవన్నీ దేని కిందకు వస్తాయని కూడా మీకు చెప్పాను. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండర్ ఎక్స్పెండిచర్, అదర్ ఇన్కమ్ గ్రూప్ అండర్ రెవెన్యూ, ఇంట్రెస్ట్ గ్రూప్ అండర్ ఎక్స్పెండిచర్, ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్ అండర్ అసెట్స్, ఇట్లా మీకు గ్రూప్స్ అన్ని కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయనేది మీకు చెప్తాను. సో బేస్డ్ ఆన్ దిస్ జిఎల్ గ్రూప్స్, ఈ జిఎల్ గ్రూప్స్ లో ఇచ్చిన ఈ నెంబర్ రేంజ్ ని బేస్ చేసుకొని మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ మనం జిఎల్ గ్రూప్స్ ని క్రియేట్ చేద్దాం. జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేయడానికి మన టీ కోడ్ ఎంత, OBD4. ఓకే, ఎస్ఎఫ్ లోకి వెళ్ళాము, /n OBD4, చేంజ్ వ్యూ జిఎల్ గ్రూప్ అకౌంట్స్ అని ఉంది. సో ఇక్కడికి మనం వెళ్ళి న్యూ ఎంట్రీలోకి వెళ్ళాలి. ఆర్ఎల్స్ మనం న్యూ ఎంట్రీ, ఇవన్నీ అంతకుముందు చేసినట్టు మనం చేసినట్టు చెక్ చేసుకుంటే పొజిషన్ లోకి న్యూ ఎంట్రీస్ లోకి వెళ్తాం. సో ఇలా వచ్చిందండి. సో ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇక్కడ మనకు ఒక సూర్య సూపర్ మార్కెట్ సంబంధించి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్నిటిని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అకౌంట్స్ గ్రూప్స్ ఏమేమి ఉంటాయి. నెక్స్ట్ మనం ఇచ్చిన అకౌంట్ గ్రూప్ లో ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ ఈ నెంబర్స్ ఇవ్వాలి. ఓకే అండి. సో మీకు ఒక చెప్తున్నాను ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడండి, ADNG అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. సో ఇవన్నీ కూడా మనకి ప్రొఫెషనల్ కాస్ట్, ఇవన్నీ కూడా రెగ్యులర్ గా వాడే ఎక్స్పెండిచర్స్. ఇవన్నీ కూడా మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో, ఆపరేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో యూజ్ చేసేటివి ఇవన్నీ కూడా. సో మనం ఇట్లన్నిటిని ఇవన్నీ ముందుగా నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాను ఎక్సెల్ లో. షేర్ క్యాపిటల్ గ్రూప్, SCPG, అడ్మినిస్ట్రేషన్ గ్రూప్, ANDG ఇట్లా క్రియేట్ చేసుకుని దీనికి ఒక నెంబర్ రేంజ్ ఇచ్చాను. అండర్ ఇవి దేని కిందకి వస్తాయి. సో
మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం చూడండి. అకౌంట్ గ్రూప్ దగ్గర నుంచి నేమ్ ఆఫ్ ద గ్రూప్, ఫ్రమ్ నెంబరు, మనం మెన్షన్ చేసిన నెంబర్ టు నెంబర్. సో వీటిలన్నిటిని క్లిక్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా మనకి ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కిందకే వస్తాయి. సో అకౌంట్ గ్రూప్, నేమ్, ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్. సో ఇవన్నీ పేస్ట్ చేసాం. మన ఇక్కడ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంది? SSOC, సూర్య గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో దీన్ని అన్నిటికీ ఇవ్వాలి మనం. SSOC, SSOC, SSOC. చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. వీటన్నిటికి ఇవన్నీ కూడా ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కిందకే వస్తాయి. మనం డే టు డే జరిగే ఏ ట్రాన్సాక్షన్స్ అయినా కానీ మనకి ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కిందకే వస్తాయండి. సో ఈ విధంగా అన్ని మెన్షన్ చేయాలి. అన్నిటిని కూడా మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఈ అన్ని అకౌంట్స్ గ్రూప్స్ కి ఈ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని మనం మ్యాప్ చేయాలి. మ్యాప్ చేస్తేనే మనం డే టు డే ట్రాన్సాక్షన్ చేస్తామండి. యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ ఇచ్చిన నెంబర్ రేంజ్ కూడా నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. 1 lakh నుంచి తీసుకుని ఎవరి జిఎల్ అకౌంట్స్ కి ఒక్కొక్క 100 నెంబర్స్ ని మెన్షన్ చేసుకుంటూ వచ్చాను. ఈ నెంబర్స్ ఇవ్వాలని కాదండి, మీ ఇష్టం. బట్ కంపెనీస్ లోకి వెళ్ళిందంటే వాళ్ళు బ్లూ ప్రింట్ బేస్డ్ అండ్ బ్లూ ప్రింట్స్ బేస్ చేసుకుని ముందుగా డిఫైన్ చేసుకొని ఒక నెంబర్ ని ఫిక్స్ చేసుకుంటారు. ఆ నెంబర్ బేస్ చేసుకుని వాళ్ళు జిఎల్ గ్రూప్స్ ని ఖచ్చితంగా మెన్షన్ చేస్తారండి. ఇది మనం ప్రాక్టీస్ పర్పస్ తో చేసేది కాబట్టి, ప్రాక్టీస్ పర్పస్ తో ఎడ్యుకేషన్ మోడ్ లో చేస్తున్నాం కాబట్టి మనకి ఈ ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని మనం కరెక్ట్ గా ప్రాపర్ గా చేస్తే మాత్రమే ఫర్దర్ గా మనం ఎంట్రీస్ పాస్ చేయగలుగుతామండి. లేకపోతే ఒక్క ఎంట్రీ కూడా పాస్ చేయలేము SSOC. ఎంత చేసి కూడా ఎంటర్ కొట్టాం, ఎంటర్ కొట్టకూడదు యాక్చువల్ గా. నేను ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిట్ ద సేమ్ కీ. మళ్ళీ అంతా మిస్ అయిపోయింది. మళ్ళీ సారీ మిస్ కాలేదు. ఎస్ఎస్. సో ఇక్కడ వరకు చేసామండి. అగైన్ మళ్ళీ ఎస్ఎస్. సో ఇవన్నీ చేసాం కదా, సేవ్ చేద్దాం. యాక్చువల్గా చేసేటప్పుడు ఎంటర్ కొట్టకూడదు. కంప్లీట్ గా అన్ని అయిన తర్వాతే చేయాలి. సో తీసుకోవాలి ఎంటర్ కొట్టాలి. సో ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి చదువు. అన్ని అయిన తర్వాతే మనం ఎంటర్ కొట్టాలి, లేకపోతే ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. SSOC నెక్స్ట్ 2 ఉన్నాయి, వీటికి కూడా అలాగే 3 ఉన్నాయి. SSOC ఈ 3 కావట్లేదండి 7 వరకు. సో సేవ్ కొట్టింది. దీని కింద అన్సెక్యూర్డ్ లోన్స్, కరెంట్ లయబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్ ఇవి కూడా మనం క్రియేట్ చేయాలి ఫర్దర్ గా. ముందు సేవ్ కొడదాము. సేవ్ అయింది. సో డేటా వాస్ సేవ్డ్. అగైన్ మళ్ళీ మనం పొజిషన్ లోకి వెళ్దాం. SSOC క్లిక్ చేద్దాం, సబ్మిట్. సో వీటికి లేవు ఎస్ఎస్. కర్సర్ రావట్లేదు, అదే ఎందుకు. బట్ ఈ నెంబర్ రేంజ్ అనేది ఇచ్చామండి మనం. ఇవి జిఎల్ గ్రూప్స్ లో మనం ఈ నెంబర్ రేంజ్ ఇవ్వాలి. ఈ జిఎల్ గ్రూప్స్ కి మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తే మాత్రమే మనం ఎంట్రీ చేయగలుగుతాం. వీటికి సంబంధించినవన్నీ మనం మెన్షన్ చేసాం సేల్స్ గ్రూప్ వరకు. నెక్స్ట్ అన్సెక్యూర్డ్ లోన్స్, కరెంట్ లైబిలిటీస్ కూడా మనం చేయాలి. ఎందుకంటే మనకి ఎవరైనా మనం అడ్వాన్స్ రిసీవ్ తీసుకున్నాం ఎవరి దగ్గర నుంచైనా, అవన్నీ కూడా మనకి కరెంట్ లైబిలిటీస్ కింద అవుతాయి. మనం ఎవరికైనా పే చేయాల్సి ఉన్నా కానీ, మనం ఎవరి దగ్గర నుంచి ముందుగా మనం అడ్వాన్స్ తీసుకున్నా కానీ, ఇవన్నీ కూడా కరెంట్ లైబిలిటీస్ అవుతాయి. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్, వీటిని కూడా ఒకసారి మనం ట్రై చేస్తున్నాం. ఎస్ఎస్ మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి /n ఈ కోడ్ ఎంత? OBD4 పొజిషన్ లోకి వెళ్తాం. SSOC క్లిక్ చేస్తాం.
సో మనం ఇవన్నీ మెన్షన్ చేసాం. లాస్ట్లో కొన్ని పెండింగ్ ఉన్నాయి. సారీ, లేకపోతే న్యూ ఎంట్రీకి వెళ్దాం. న్యూ ఎంట్రీ మనం లాస్ట్ లో 3 మిస్ చేసాం కదండి. ఆ 3ని మళ్ళీ ఇట్లా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఇందాక క్రియేట్ చేసినప్పుడు అవి యాడ్ కాలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ వరకు మనం చేసామండి, సేల్స్ గ్రూప్ వరకు. నెక్స్ట్ ఇవన్నీ మనం చేయగలం. సో వీటిని ఇప్పుడు మెన్షన్ చేద్దాం. మళ్ళీ ఇంకొకసారి కూడా సేవ్ చేయొచ్చు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎస్ఎస్ఓసి ఎక్కడ ఎంటర్ కొట్టకుండా చేయాలండి. ఎంటర్ కొడితే నాకు వచ్చిన ప్రాబ్లమ్స్. ఎస్ఎస్ఓసి ఇవన్నీ కూడా మనం ప్రతి ఒక్క ఎక్స్పెండిచర్ గ్రూప్ కూడా ఈ ఆపరేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం అసైన్ చేస్తే మాత్రమే ఫర్దర్ గా మనం ఎంట్రీస్ పాస్ చేయగలుగుతాం. ఎస్ఎస్ఓసి 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 మొత్తం అన్ని ఎక్స్పెండిచర్ అన్ని జిఎల్ గ్రూప్స్ కి సంబంధించి మనం నెంబర్ రేంజ్ ఇచ్చాము. అన్నిటికీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చాము. సో సేవ్ చేస్తున్నాం. అండ్ ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే ఈ ఒక్క ఎంట్రీ మనం రా మెటీరియల్ గ్రూప్స్ నుంచి ఆల్రెడీ ఇచ్చినామంట. సో దాన్ని తీసేసి సేవ్ కొట్టేసి సో డేటా వాస్ సేవ్డ్. సో మన దగ్గర ఉన్నటువంటి జిఎల్ గ్రూప్స్ కి సంబంధించి మనము జిఎల్ గ్రూప్స్ ని క్రియేట్ చేసి నెంబర్ రేంజ్ ఇచ్చాం. సో ఇదేనండి ఇక్కడ మనం మెన్షన్ చేసినటువంటి ఈ టాపిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో జిఎల్ గ్రూప్ క్రియేషన్ ప్రాసెస్ అన్నారు కదా. ఈ జిఎల్ గ్రూప్ క్రియేషన్ ప్రాసెస్ అంటే ఇదేనండి. జిఎల్ గ్రూప్ కి సంబంధించి అన్ని ఎక్స్పెండిచర్ గ్రూప్స్ కి సంబంధించి జిఎల్ గ్రూప్స్ ని క్రియేట్ చేసి దానికి ఒక నెంబర్ రేంజ్ ఇవ్వాలి. సో దాన్ని జిఎల్ గ్రూప్ క్రియేషన్ అంటారు. విత్ నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ యాడెడ్. సో దీన్ని మనం ఎస్పీఆర్ఓ స్క్రీన్ లో ఎలా వెళ్ళాలనే దాని గురించి కూడా మీకు మెన్షన్ చేస్తానండి. సో ఎస్పీఆర్ఓ స్క్రీన్ లో జిఎల్ గ్రూప్ కి సంబంధించి నెంబర్ రేంజ్ జిఎల్ గ్రూప్ ని ఎలా క్రియేషన్ చేసి మనం ఇందాక టీ కోడ్ ద్వారా OBD4 లో జిఎల్ గ్రూప్ క్రియేషన్ ఎలా క్రియేట్ చేసి దానికి నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ అసైన్ చేసి అగైన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి ఎలా అయితే ఇచ్చామో సో ఈ స్క్రీన్ ని టీ కోడ్ ద్వారా ప్యాథ్ ద్వారా ఎలా చేయాలనే దాని గురించి ఒకసారి మీకు జస్ట్ చూపిస్తానండి. /n SPRO ఎంటర్ SAP reference IMG screen. SPRO financial accounting new global settings new financial accounting new global settings new financial global settings new again ledgers new general ledger accounting new next master data next GL accounts preparation GL accounts creation process GL accounts with reference create GL account accounts preparation define account groups master data GL accounts preparations master data GL accounts next GL accounts processing ఇది కాదండి ట్రాన్స్ఫర్ GL accounts లైన్ 8 జనరల్ లెడ్జర్ ఒక్క నిమిషం మళ్ళీ అగైన్ కంప్లీట్ క్లమ్జీ ఉంది /n SPRO SAP రిఫరెన్స్ IMG స్క్రీన్ క్లారిటీగా మెన్షన్ చేస్తారండి. గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ లెడ్జర్స్ న్యూ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ
జనరల్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, జిఎల్ అకౌంట్స్ పోస్టింగ్ కదండి, జనరల్ లెడ్జర్స్ ఇక్కడే ఉంటుంది, మనకి కన్ఫ్యూజ్ అయిపోతాం. సో మీకు దీన్ని ఫర్దర్ గా నేను ఇంకొక షార్ట్ వీడియోలు మీకు అప్లోడ్ చేసి చూపిస్తానండి. సో మన OBD4 ద్వారా మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాము, జిఎల్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాము. దీని ప్యాత్ ద్వారా కూడా ఇంకొకసారి మళ్ళీ అగైన్ విల్ ట్రై /SPR SAP IMG reference screen, financial accounting new, global settings new. So financial accounting new, financial accounting global settings new, global settings new, ledgers new, ledger accounting new, general ledger accounting new, master data, GL accounts preparation, GL accounts preparations, define account group, ఇక్కడే ఉంటాయండి, మనం జస్ట్ కన్ఫ్యూజ్ అయిపోతుంటాం అంతే. డిఫైన్ అకౌంట్ చూసారు కదా, అక్కడ మనం టీ కోడ్ ద్వారా OBD4 అనే టీ కోడ్ ద్వారా చేసినప్పుడు మనకి ఎలాంటి స్క్రీన్ వచ్చిందో అదే స్క్రీన్ వచ్చింది. న్యూ ఎంట్రీస్ లోకి వెళ్ళి మనకు సంబంధించి గ్రూప్ జిఎల్ గ్రూప్స్ నెంబర్ రేంజ్ మొత్తం మెన్షన్ చేస్తాము, యాజ్ వెల్ as మన ఆపరేషన్ చార్ట్ ఆఫ్ నెంబర్ నుంచి సేవ్ చేస్తాం. RLS పొజిషన్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాం. మన చార్ట్ ఆఫ్ అకౌంట్ SSOC సూర్య సూపర్ మార్కెట్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని మనకు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మెన్షన్ ఎంటర్ చేసాము, చెక్ చేసుకున్నాం. చూడు ఈ జిఎల్ గ్రూప్ కి సంబంధించిన గ్రూప్స్ అన్నిటికీ మనం నెంబర్ రేంజ్ ఇచ్చాము, వీటన్నిటిని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి అసైన్ చేసాం. చూడండి ఉన్న వరకు అన్ని దీనికి అసైన్ చేసాం. సో సేవ్ చేసినట్టు అగైన్ మనం ఇంకొకసారి సేవ్ చేసినాక డేటా ఆల్రెడీ సేవ్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటంటే, మనకి ఆల్రెడీ ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో లో చెప్పాం కదండి, ఫస్ట్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాము, దాన్ని కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాము. అగైన్ బేస్డ్ ఆన్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం అకౌంట్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాము. సో ఈ అకౌంట్స్ గ్రూప్ ని మనం ముందుగా ఒక ఎక్సెల్ లో క్రియేట్ చేసుకుని అన్ని అకౌంట్స్ గ్రూప్ సంబంధించి షార్ట్ కట్ 4 digits నేమ్ క్రియేట్ చేసుకున్నాము. దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ లో అది దేనికి సంబంధించిన గ్రూప్ ని మెన్షన్ చేసాము, ఆ గ్రూప్ కి అగైనెస్ట్ ఆ గ్రూప్ కి సంబంధించి ఒక నెంబర్ రేంజ్ కూడా మనం మెన్షన్ చేసాము. బేస్డ్ ఆన్ దట్ ఆ నెంబర్ రేంజ్ మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసినప్పుడు జిఎల్ నెంబర్ లెంత్ అనేది అడిగింది కదా, అక్కడ 6 digits అని ఇచ్చాం. ఆ 6 digits మనం ఇక్కడ 1 lakh నుంచి స్టార్ట్ చేసాం కదా, 1,00,100 to 1,00,200, 1,00,200 to 1,00,300 అలా ఇచ్చాం కదా. ఈ నెంబర్ వీటిని జిఎల్ అకౌంట్ గ్రూప్స్ అంటారు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, బేస్డ్ ఆన్ జిఎల్ అకౌంట్ గ్రూప్స్ we will create GL accounts. ఓకే, అర్థమైంది కదండి. బేస్డ్ ఆన్ GL అకౌంట్ గ్రూప్స్ we will create GL groups. సో మనం ఇప్పుడు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ SAP లో ఒకసారి మళ్ళీ క్లిక్ చేద్దాం, మళ్ళీ స్ట్రక్ అయిపోతుంది, మళ్ళీ బ్యాక్ సైన్ అవుట్ వస్తుంది ఒకసారి స్లాష్ అని. ఓకే, సో జిఎల్ క్రియేషన్, దీనికి జిఎల్ క్రియేషన్ టీ కోడ్ FS00. అండ్ జిఎల్ క్రియేషన్స్ అన్ని కూడా మనం ఎండ్ యూజర్ స్క్రీన్స్ లోనే చేస్తామండి. ఎండ్ యూజర్ అంటే తెలుసు కదా, నథింగ్ బట్ అకౌంటెంట్. ఎండ్ యూజర్ స్క్రీన్ లో మాక్సిమం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం, ఎందుకంటే అతను లైవ్ లో వర్క్ చేసేటప్పుడు అతను ఉంటాడు కాబట్టి. జిఎల్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఏదైనా కొత్త వెండర్ తో మనం కొంత వెండర్ కానీ కొత్త ఎక్స్పెండిచర్స్ ఏ వచ్చినా కానీ అతను ముందు అతనికే తెలుస్తాయి కాబట్టి ఎండ్ యూజర్ కి. సో అతను దానికి సంబంధించి జిఎల్ క్రియేట్ చేసి ట్రాన్సాక్షన్ చేస్తాడు. సో మనం ఈ జిఎల్ క్రియేషన్ చేయాలంటే మనం ఈ జిఎల్ గ్రూప్ లో మనం ఇచ్చిన నెంబర్ రేంజ్ బేస్ చేసుకొని మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ అన్నారు. మనకి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ మనం మెన్షన్ చేసిన దాంట్లో జిఎల్ గ్రూప్ లో చూడండి, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ AD&G ఇది అకౌంట్ గ్రూప్. దీనికి సంబంధించి మనం నెంబర్ రేంజ్ ఎంత ఇచ్చాము, 1,00,000, 100, 1 to 1,00,200 అనే నెంబర్ రేంజ్ మనం ఇచ్చాము. దీనికి ఈ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ కింద ఏదైనా చూడండి, ఈ మనము
ఈ రెంట్ అకౌంట్, శాలరీస్, క్యాష్ డిస్కౌంట్, పర్చేజ్ అకౌంట్, స్టాఫ్, ఇవన్నీ కూడా మనకి అడ్మినిస్ట్రేషన్ అకౌంట్ కిందకే వస్తాయి. సో ఈ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి మనము క్యాష్ డిస్కౌంట్, పర్చేజ్ అకౌంట్, స్టాఫ్ వెల్ఫేర్, పర్చేజ్ అకౌంట్, చిన్న చిన్న మినిమం చిన్న పర్చేజ్, ఐ మీన్ రెగ్యులర్ సంబంధించి ఎక్స్పెండిచర్స్ అవి. సో రెంట్ అకౌంట్ మనం ఇవి తీసేద్దాంలే. పర్చేజ్ అంటే కూడా మళ్ళీ ఫర్దర్ గా మీకు నెక్స్ట్ 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 టాపిక్స్ లో వస్తాయి. రెంట్, శాలరీస్, క్యాష్ డిస్కౌంట్ అనేది కూడా మీకు తీసేస్తాను. రెంట్, శాలరీస్, స్టాఫ్ వెల్ఫేర్, యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్ ఎక్స్పెండిచర్ అన్ని కూడా మీకు వెహికల్ మెయింటెనెన్స్, ఇంకేదైనా ఉంటాయి మనకి ఆ కంపెనీస్ కి సంబంధించి ఏదైనా ఫంక్షన్స్ అండ్ ఈవెంట్స్ అట్లా ఉంటాయి అనుకోండి, లేకపోతే స్టాఫ్ ట్రిప్స్ అనేది ఒకటి, లేకపోతే స్టాఫ్ వెల్ఫేర్ ఆల్రెడీ పెట్టున్నాను, లేకపోతే ఫంక్షన్స్ అండ్ ఈవెంట్స్ అనుకోవాలి. లేకపోతే కంపెనీలో కూడా ఫంక్షన్స్ చేసుకోకూడదని రూల్ ఏమి ఉండదు. ఫంక్షన్స్ అండ్ ఈవెంట్స్, ఓకే అర్థమైంది కదా. ఇప్పుడు మొత్తము 3, 4, 5 అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి 5 జిఎల్ అకౌంట్స్ నేను మెన్షన్ చేసండి. ఈ 5 జిఎల్ అకౌంట్స్ కి సంబంధించి మనం ఇప్పుడు నెంబర్ రేంజ్ ని మెన్షన్ చేయాలి. బేస్డ్ ఆన్ నెంబర్ రేంజ్ ని మెన్షన్ చేసుకొని మనం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. ఓకే అర్థమైంది కదండి. సో మీకు ఈ రెంట్ అనేది మనం అండర్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎక్స్పెండిచర్. మనం అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో మనం ఇక్కడ నెంబర్ రేంజ్ ని 1,01,101 to 1,02,00,000 వరకు ఇచ్చాం. సో దీని ముందు ఇక్కడ మనం మెన్షన్ చేసుకుందాం 1,01,101 to 1,02,00,000. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కి సంబంధించి మనం క్రియేట్ చేసే జిఎల్ అకౌంట్ కి మనం ఈ నెంబర్ రేంజ్ ఇచ్చాం. అంటే మనం ఇప్పుడు 1, 2, 3 సారీ 2, 3, 4 మనం 5 ఇచ్చాం. ఈ విధంగా 100 జిఎల్ అకౌంట్స్ కి మనం ఈ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద మనం ఇచ్చుకోవచ్చు అప్ టు 100 వరకు. మనకి మాక్సిమం ఎక్కడైనా కూడా కంపెనీలో ఈ రెగ్యులర్ సంబంధించి అడ్మినిస్ట్రేషన్ వెండర్లు అంటే నెంబర్లు పెరుగుతూ ఉంటారు కాబట్టి ఎక్కువ వెండర్స్ కి మనం ఎన్నైనా చేసుకోవచ్చు, ఎక్కువ నెంబర్ రేంజ్ ఇచ్చుకోవాలి. బట్ ఇక్కడ ఏంటంటే అండర్ ది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో మనకి ఎంత మాక్సిమం ఎన్ని ఎక్స్పెండిచర్స్ వచ్చినా 100 జిఎల్ కన్నా 100 జనరల్ లెడ్జర్ల కన్నా ఎక్కువ ఉండవు. సో అందుకని మనం ఇచ్చాము. కంపెనీస్ లోకి వెళ్తే మాక్సిమం 100 ఇచ్చాం కదా, థౌజండ్స్ లో కూడా ఇస్తారు. మనకి మాక్సిమం అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ నేర్చుకునే పర్పస్ కోసం 5 లెడ్జెస్ ఇస్తున్నామండి. సో దీనికి సంబంధించి నెంబర్ రేంజ్ మనం ఇస్తున్నాం 1,01,101. ఇది రెంట్ కి ఇచ్చానండి. అగైన్ శాలరీస్ కి 1,01,102, 1,01,102 ఎక్కువ జీరో ఎక్కువ పడింది. 1,01,101 సేమ్ అగైన్ స్టాఫ్ వెల్ఫేర్ కి 1,01,103. అగైన్ వెహికల్ మెయింటెనెన్స్ కి 1,01,104. అగైన్ ఫంక్షన్స్ అండ్ ఈవెంట్స్ కి 1,01,105. ఇవి నెంబర్ రేంజ్. ఇవన్నీ ఏంది కూడా ఈ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ లో జిఎల్ గ్రూప్ ద్వారా మనం ఇచ్చిన నెంబర్ రేంజ్ లో బేస్ చేసుకొని మనం ఇవి ఇస్తామండి. అప్ టు 1,02,00,000 వరకు మనం ఇవ్వచ్చు అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎక్స్పెండిచర్ కి. నెక్స్ట్ కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ అంటే మీకు కొన్ని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అసెట్స్ అంటే మనకి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మన క్యాష్ రూపంలో మనం ఎన్కాష్ చేసుకునే వాటి అన్నిటిని కూడా కరెంట్ అసెట్స్ అంటారు. అది బ్యాంక్ అయితేమి, క్యాష్ ఇన్ హ్యాండ్ అయితేమి, ఇవన్నీ కూడా క్యాష్, బ్యాంక్ బ్యాలెన్స్, ఇవన్నీ కూడా మనకి కరెంట్ అసెట్స్ కింద లెక్క వస్తాయి. వెహికల్స్ ఇలాంటివన్నీ కూడా కరెంట్ అసెట్స్ కిందకే వస్తాయి. మీకు ఇంకోటి కూడా వెహికల్స్ కూడా కరెంట్ అసెట్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ అంటే మనం మూవ్ చేయడానికి పాసిబిలిటీ లేని వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మిషనరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఇలాంటివి ఫిక్స్డ్ అసెట్స్ కింద వస్తాయి. సో మనకి కరెంట్ అసెట్స్ లో బ్యాంక్స్ క్రియేట్ చేసాము, క్యాష్ క్రియేట్ చేసాము. ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే ఆటోమేటిక్ క్యాష్ అనేది ప్రీ డిఫైన్ ఉంటుంది. అందులో కానీ ఏ ఈఆర్పీలైనా సో అలాగే SAP లో కూడా క్యాష్ అనేది ప్రీ డిఫైన్ ఉంటుంది. సో దానికి అవసరం లేదు, క్రియేట్ చేయాలండి దాన్ని కూడా. సో నెంబర్ 6 వచ్చి వెహికల్స్, వెహికల్స్. సో వీటికి ఈ కరెంట్ అసెట్స్ కి మనం ఇందాక ఎప్పుడైతే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ కి సంబంధించి ఈ 5 లెడ్జర్స్ కి
బేస్డ్ ఆన్ మనం జిఎల్ గ్రూప్స్ లో ఈ మెన్షన్ చేసిన నెంబర్ రేంజ్ బేస్ చేసుకొని మనం ఈ నెంబర్స్ ఇచ్చాం కదా. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ కి మనం 1,01 to 1,02,00 వరకు నెంబర్ రేంజ్ ఇచ్చాం కదా. సేమ్ యాజ్ వెల్ యాజ్ దీనికి కూడా ఈ నెంబర్ రేంజ్ బేస్ చేసుకొని మనము కరెంట్ అసెట్స్ కి మనం ఇచ్చిన నెంబర్ రేంజ్ బేస్ చేసుకొని మనం వీటికి ఇవ్వాలి. సో మనం ఇందాక జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసినప్పుడు కరెంట్ అసెట్స్ కి ఏం నెంబర్ రేంజ్ ఇచ్చామని చూడాలి. వీటిలో కరెంట్ అసెట్స్ ఎక్కడుంది చూడండి. ఇక్కడ ఉంది కరెంట్ అసెట్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఈ కరెంట్ అసెట్స్ కి సంబంధించి మనం నెంబర్ రేంజ్ ఎంత ఇచ్చాము? 1,07,101 to 1,08,00 నెంబర్ రేంజ్ మనం ఇచ్చాము. సో కరెంట్ అసెట్స్ నెంబర్ రేంజ్ 1,07,101 to 1,08,00. ఓకే, మనకి నెంబర్ రేంజ్ బేస్ చేసుకొని ఇచ్చాం. సో మన ఈ కరెంట్ అసెట్స్ సంబంధించి ఎన్ని లెడ్జెస్ ని క్రియేట్ చేయాలన్నా కానీ వాటికి ఒక నెంబర్ రేంజ్ ని ఈ 1,07,101 to 1,08,00 లోపల మాత్రమే ఇవ్వాలి. అంటే మనం ఒక 100 లెడ్జెస్ మాత్రమే క్రియేట్ చేయాలి. మనకి ఇది ఆల్రెడీ మనం ఎడ్యుకేషన్ మోడ్ లో నేర్చుకునే దానికోసం కాబట్టి మనకి ఇన్ని లెడ్జెస్ కూడా అవసరం లేదు. బట్ రియల్ టైమ్ లో కంపెనీలో ఇంకా ఒక కలర్స్ దాకా ఉంటాయండి లెడ్జెస్. సో బేస్డ్ ఆన్ దాని అప్పుడు రియల్ టైమ్ లో చేసేటప్పుడు ఈ నెంబర్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఇస్తారు. ఒక్కొక్క ఒక్కొక్క జిఎల్ గ్రూప్ కి సంబంధించి ఒక థౌజండ్స్ లో ఇస్తారండి. సో కరెంట్ అసెట్స్ కి నెంబర్ రేంజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1,00,701. అనదర్ యాక్సిస్ బ్యాంక్ 1,00,702. ఇంకొకటి 1,00,703, 1,00,704, 1,00,705, 1,00,706. సో ఈ విధంగా మనం నెంబర్ రేంజ్ ఇస్తామండి. బేస్డ్ ఆన్ జిఎల్ గ్రూప్స్ లో మనం ఆల్రెడీ ఫ్రీ డిఫైన్ ఇచ్చిన నెంబర్ రేంజ్ బేస్ చేసుకొని మనము ఈ కరెంట్ అసెట్స్ గ్రూప్ కింద మెన్షన్ చేసినటువంటి 1,07,101 to 1,08,00 నెంబర్ రేంజ్ బేస్ చేసుకొని మనం ఈ కరెంట్ అసెట్స్ కి నెంబర్ రేంజ్ ని ఇస్తామండి. దీన్ని వేరే కంపెనీకి చేసింది, వాళ్ళు డిలీట్ చేస్తాను. సో మనము ఇప్పుడు ఎక్సెల్ లో మనం ఆల్రెడీ మనం ముందుగా ఈ నెంబర్స్ ని డిజైన్ చేసామండి. సో ఇప్పుడు మనము ఈ జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలండి. మనం ఇందాక జిఎల్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. ఈ జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే మనం ఎంట్రీస్ పాస్ చేయగలుగుతాం. సో మనకి ఈ రోజు క్లాస్ లో అప్ టు జిఎల్ అకౌంట్స్ క్రియేషన్ వరకు చెప్తాను. నెక్స్ట్ క్లాస్ నుంచి ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలనే దాని గురించి మీకు చెప్తానండి. సో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాము. జిఎల్ అకౌంట్స్ క్రియేషన్ కి టీ కోడ్ FS00 /N/FS00. టైం అయిపోయిందండి. అగైన్ మళ్ళీ ఎస్ఎఫ్ లాగౌట్ అయినట్టుంది. అగైన్ మళ్ళీ లాగిన్ చేయాలి. 2 minutes అయిపోయింది. సో మనం ఇప్పుడు ఎఫ్ఎస్ ఎక్సెల్ లోకి వెళ్ళి జిఎల్ లెడ్జర్ ని క్రియేట్ చేయాలి. జిఎల్ అకౌంట్ క్రియేషన్, జిఎల్ క్రియేషన్ అని అర్థం కాకుండా జిఎల్ అకౌంట్స్ క్రియేషన్. వేరే కంపెనీకి సంబంధించి చేశాను. ఆ నెంబర్ అయితే మళ్ళీ మీకు కరెక్ట్ గా మెన్షన్ చేసి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఇవన్నీ డిస్క్రిప్షన్ లో పెడతానండి. సో FS00 అనే దానికి వెళ్ళాలి. FS00 చూడండి, ఈ స్కిల్ ఎడిట్ జిఎల్ అకౌంట్ సెంట్రల్ అని ఉంది. సో మనకి ఆల్రెడీ ఇంతకు ముందు ఒక కంపెనీలో మనం BIRC అంటే బిర్లా సిమెంట్ అనే కంపెనీకి సంబంధించి కంపెనీ కొరికి మనం ఇవన్నీ చేసామండి. సో ఇప్పుడు మళ్ళీ మనం మన SSM అనే కంపెనీ కోడ్ కింద చేయాలి. సో మన కంపెనీ కోడ్ ని మార్చాలి. సో క్రియేట్ లోకి వెళ్ళాము, కంపెనీ కోడ్ ని మార్చాలి. ఫస్ట్ SSMB
fill all required GL accounts. సెట్ చేసాను. GL అకౌంట్ నెంబర్ని ఇవ్వాలి. GL అకౌంట్ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద GL అకౌంట్ రెంట్ గురించి ఇద్దాం. 1,01,101. సో GL అకౌంట్ నెంబరు 1,00,101. 1,01,101. సబ్మిట్ కొట్టాలి. నో వాల్యూస్ ఫర్ దిస్ సెలక్షన్. ఫస్ట్ మనం కంపెనీ కోడ్ని మార్చాలండి. Action. 1 minute. Please wait. Can you please wait? Yes, 00. SSMB. GL account. Already message 1,01,101. No values for this selection. ఓకే, ఇది టెక్నికల్ ఎర్రర్ ఉన్నట్టుంది. దీన్ని మళ్ళీ నెక్స్ట్ క్లాస్ నుంచి అగైన్ మనకి GL లెడ్జెస్ ని క్రియేట్ చేసేది నెక్స్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మనకి ఇంతకుముందు ఈ సెక్షన్ లో మనము ఏమేమి మెన్షన్ చేసుకున్నాం, ఏమేమి క్లియర్ చేసామంటే GL కాన్ఫిగరేషన్ లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాము. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఆపరేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈ మూటిని క్రియేట్ చేసి దాని కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. యాజ్ వెల్ as GL గ్రూప్స్ ని క్రియేట్ చేసామండి. GL గ్రూప్స్ ని క్రియేట్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ GL గ్రూప్స్ ని బేసిస్ మనం GL అకౌంట్స్ ని క్రియేట్ చేయాలని మెన్షన్ చేసుకున్నాము. సో నెక్స్ట్ వీడియోలో GL అకౌంట్స్ ని ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించి కూడా మెన్షన్ చేస్తాము. మీకు ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్ లో ఈ డేటా మొత్తాన్ని మీకు అప్లోడ్ చేస్తారండి, మీకు ఫర్దర్ గా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ listening my videos and everything. Please subscribe my channel.